మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కృపా కనికరము కలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ తోడయుండి క్షేమాభివృద్ధిని అనుగ్రహించునుగాక. దేవునికి మహిమ. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు నిలవబడితే దేవుడు మన జీవితంలో అధికమైనటువంటి కార్యాలు చేస్తారు అని గడిచిన వారంలో లేదా నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని కొరకు నిలవబడితే దేవుడు ఆ వ్యక్తి పక్షా నుండి కార్యాలు చేస్తాడు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, మనము దేవుని కొరకు నిలవబడినట్లయితే దేవుణ్ణి ఆరాధించే విషయంలో కావచ్చు, దేవుని నామాన్ని ప్రకటించే విషయంలో కావచ్చు, దేవుని యొక్క ప్రతిష్టతను కాపాడుకునే విషయంలో కావచ్చు, మనం పట్టుదలతో దేవుని కోసం మనం నిలవబడితే దేవుడు మన పక్షా నుండి మనకి గొప్ప విజయాన్ని దయచేస్తాడు. నీ పట్ల గొప్ప కార్యాలన్నీ కూడా జరుగునట్లుగా దేవుడు చేస్తాడు. అందుకనే దేవుని వాక్యములో ఒక చక్కటి మాటను మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 101వ కీర్తన 6వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నమ్మకస్తులు అంటే దాని అర్థం దేవుని కొరకు నిలవబడేవారు. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఏమాత్రం కూడా దేవుని విడిచిపెట్టే వాళ్ళు కాదు. ఆ దేవుని పక్షాన నిలవబడి దేవుని కోసం శూర కార్యాలు జరిగించేవారు దేవునికి అవసరమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడలంగా మన జీవితంలో పౌరుషంగా దేవుని కొరకు నిలవబడే వారంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రతి చిన్న విషయానికి అదిరిపోయి బెదిరిపోయి దేవుణ్ణి విసర్జించి ప్రభువుకు దూరం అయిపోవడం ఆయన చిత్తం కాదు. ఆయన కొరకు ఎవరైతే నిలవబడతారో దేవుడు వారి పక్షా నుండి వారికి విజయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని పక్షాన ఉండి ముందుకు సాగిపోతారో, పోరాడతారో వారి ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నిన్నటి దినాన్ని ధ్యానం చేశాం కదా, ఏలియా దేవుని కోసం నిలవబడ్డాడు. గనుక దేవుని కోసం నిలవబడ్డటువంటి ఏలియా ప్రార్థన దేవుడు అంగీకరించి ప్రజలందరూ ఆశ్చర్యపోయినట్లుగా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేయడానికి గల కారణం, తన సేవకుని దేవుడు ఏమాత్రము కూడా ప్రజల మధ్య సిగ్గుపడనివ్వకుండగా ఏలియా జీవితంలో యెహోవాయే దేవుడు నిరూపించాలన్న ఉద్దేశంతో నిలవబడ్డాడు. గనుక ఏలియా జీవితంలో దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యథార్థంగా నా దేవుని నామానికి మహిమ కలగాలన్నట్టుగా మనం ప్రభు కోసం నిలబడితే దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మనం ఆయన కోసం నిలవబడినట్లుగా సిద్ధపడాలి. ఎన్ని అవరోధనలు ఎదురైనా, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఏమాత్రము కూడా ప్రభువుని విసర్జించకుండగా దేవుడు పక్షాన నువ్వు నిలబడితే ఆయన నీ పక్షాన నిలవబడి నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఉదాహరణకి దేవుని వాక్యములో బాలుడైన దావీదును చూసుకున్నట్లయితే, దావీదు గొర్రెల కాపరి. ఒక్కొక్క దినాన్న తన అన్నగారు యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని తన తండ్రి అయినటువంటి యెస్సీ
దావీదుని యుద్ధరంగంలోనికి పంపిస్తాడు. యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి పంపినప్పుడు అక్కడ తన అన్నగారి యొక్క యోగక్షేమాలు కనుక్కుని వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలు అందించిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి సంభవాలన్నీ కూడా చూస్తూ ఉండగా అక్కడ దావీదుకి అర్థమైంది ఏంటంటే, చాలా ఎత్తరు మనిషి ఒక ఆయనతో ఇశ్రాయేలులో బలశూరులు ఒక్కొక్కరుగా వచ్చి యుద్ధం చేయాలి. ఎవరైతే ఆ బలశూరుడు పేరు గొలియాతు, ఎవరైతే గొలియాతుని ఎదిరిస్తారో ఫిలిష్తీయులు అనబడుతున్న వారందరం మీకు వెట్టి చాకరీ చేస్తాం. ఎవరైతే గొలియాతు చేతుల్లో ఓడిపోతారో ఇశ్రాయేలీలందరూ కూడా మాకు వెట్టి చాకరీ చేయాలి. అది ఒప్పందం. కనుక ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి దావీదు ఏమాత్రము కూడా అతడు మౌనంగా కూర్చోలేదు. ప్రతిరోజు కూడా గొలియాతు ఇశ్రాయేలు ప్రజల్ని అవహేళన చేస్తూ దేవుణ్ణి తన ప్రజలందరినీ కూడా చాలా తక్కువగా చూడడం దావీదుకి నచ్చల. అందుకని దేవుని వాక్యములో దేవుని కోసం నిలవబడి దేవుని ప్రతిష్టత, దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఫిలిష్తీయులందరికీ చూపించాలి అనుకుని దేవుని సన్నిధానంలో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు దావీదు. దేవుని వాక్యంలో దావీదు మాటలు మనం చూసుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి 36వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మీ దాసుడనైన నేను ఆ సింహములను ఎలుగుబంటిని చంపితినే, జీవమగల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక్కదాని వలె అగును అనియు. ఈ మాటలని కూడా దావీదు సౌలు రాజుకి ప్రకటిస్తూ, అరణ్యంలో నేను ఇలా చేశాను, ఎలుగుబంటిని సింహాన్ని నేను హతమార్చాను, కనుక సింహమును ఎలుగుబంటిని చంపిన నేను జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించిన. చూసారా, జీవము కలిగిన దేవుని నామం, జీవము కలిగిన దేవుని యొక్క సైన్యమును తిరస్కరించిన ఈ ఫిలిష్తీయుణ్ణి కూడా వాటిలో ఒక్కదాని వల్లే చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రభు పట్ల, దేవుని పిల్లల పట్ల అతనికి ఉన్నటువంటి పౌరుషం. దేవుని కొరకు నిలబడ్డాడు కనుక దేవుని నామం ఫిలిష్తీయుల యొద్ద హీనపరచబడకుండా, ఫిలిష్తీయుల యొద్ద దేవుని నామం అగౌరవం రాకుండా, హేళన కలగకుండా దేవుని కోసం నిలవబడి పోరాడడానికి, తన ప్రాణాన్ని సైతము కూడా లెక్క చేయకుండా పోరాడడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యములు మనం చూసుకున్నట్లయితే 45 దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యొగు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. చూసారా, అంతకుముందు భయంకరంగా దేవుని ప్రజలను తిరస్కరిస్తూ నేనే బలవంతుని, నన్ను ఎవరు కూడా ఓడించలేరు, నన్ను ఎవరు కూడా దాటిపోలేరు అని ఎంతో గర్వాన్ని ప్రదర్శించారు ఫిలిష్తీయులందరూ, గొలియాతుతో సహా. కనుక దేవాది దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని పక్షాన్ని నిలబడ్డటువంటి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు కత్తితోని ఈటుతోని బల్లెముతోను నువ్వు నా మీదకు వస్తున్నావు, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు వస్తున్నాను. దేవునికి స్తోత్రం. నిలవబడ్డమంటే అది. చూసారా, కనుక అక్కడ మనం చూస్తాం, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. దావీదు వయసు చాలా బాల్యములో ఉన్నాడు. ఈ యొక్క గొలియాతు అజానుబాబుడు, చాలా ఎత్తర మనిషి, చాలా బలశూరుడు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు అతడు అంతయు కవచాన్ని ధరించుకున్నాడు, చాలా పెద్ద ఈటే. ఇంకా దావీదు ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఒళ్ళు శరీరం అంతయు కూడా
కవచం చేత నింపేసుకున్నాడు ఈ గొలియాతు. అయినా బాలుడైనటువంటి దావీదు ధైర్యం కలిగి దేవుని ఆత్మచేత బలపడి పౌరుషంగా దేవుని కోసం నిలబడి సవాలు విసురుతూ ఉన్నాడు. ఈరోజు యెహోవా ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు అని మాట్లాడగలుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో చాలా హీనపరిచాడు గొలియాతు. అయినా దేవుని పరిశుద్ధ నామం బట్టి అతడు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. దేవుని వాక్యంలో చూస్తున్నాం. అప్పుడు 47 అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే. దేవుని పక్షాన్ని నిలబడ్డాడు కనుక మాట్లాడగలుగుతున్నాడు. యుద్ధం చేసేది నేను కదరా బాబా, యుద్ధం చేసేది సర్వకృపానిధి ఒక తండ్రి. నేను ఆయన నామాన్ని ప్రకటించాలి, ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పాలని నిలవబడ్డాను. ఇదిగో నాతో యుద్ధం చేయించేది మాత్రం ఆయన ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పాను. ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకే అతనికి ఎదురుగా దావీదు అతనిని ఎదుర్కొనుటకు సైన్యముతో త్వరగా పరిగెత్తుకుని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లా పడ్డాడు. చూసారా, దేవుని జ్ఞానం చేత ఒడిశాలు తిప్పాడు ఒక్కడు కొట్టాడు. కరెక్ట్గా నొసల మధ్య ఎప్పుడైతే తగిలిందో బోర్లా పడ్డాడట. కనుక దావీదు అదే కత్తి ఆ యొక్క ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు కత్తిని తీసుకుని అదే కత్తితో గొలియాతుని హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని కోసం నిలవబడ్డటువంటి దావీదుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన కోసం నువ్వు నిలవబడితే నీ ద్వారా దేవుడు తన నామానికి మహిమను తెచ్చుకుంటాడు. నీకు ఆయన విజయాన్ని ఇస్తాడు. భయపడక. దేవుని పని విషయంలో కావచ్చు, ఆయన నామాన్ని ప్రకటించే విషయంలో కావచ్చు, ఆయన కోసం పౌరుషంగా నువ్వు ముందుకు సాగిపోతున్నావా? నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నా దేవుని నామం ఘనపరచున్నట్లుగా, నా దేవుని నామం నీ ద్వారా ఆరాధింపబడినట్లుగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. కనుక నువ్వు దేవుని కొరకు నిలవబడు, పౌరుషం తెచ్చుకో. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, సర్వభూతకోటిని వెలుగుస్తున్నటువంటి జ్యోతిర్మయుడైనటువంటి దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. కనుక దేవుని బట్టి బలాన్ని తెచ్చుకో. దేవాది దేవుని శక్తిని బట్టి బలాన్ని తెచ్చుకో. దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో చక్కటి మాట రాయబడింది. దానియేలు గ్రంథం మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదువుతున్నాను చూడండి. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవాది దేవుని శక్తిని ఎరిగిన వ్యక్తివి కనుక నువ్వు ఆయన కొరకు నిలవబడు. బలము కలిగి గొప్ప కార్యాలు జరుగునట్లుగా నా దేవుడు నిన్ను తన ఆత్మచేత నింపి బలపరుస్తాడు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో చూస్తున్న మాట మరొకసారి చదువుతున్నాను. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని కొరకు నిలవబడితే, దేవుని శక్తిని ఎరిగిన నీవు దేవుని కొరకు నిలవబడితే గొప్ప కార్యములు నా దేవుడు నీ ద్వారా చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకొని ప్రభు కోసం అడుగులు వేయి. దేవాది దేవుని నామాన్ని మహిమపరచున్నట్లుగా, ప్రకటించినట్లుగా, ఆయన ద్వారా సూర కార్యాలు జరుగునట్లుగా నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే నా
దేవుడు నీకు శక్తినిచ్చి నీ ద్వారా ఆయన నామానికి మహిమను తెచ్చుకుంటాడు గనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు కోసం నిలవబడదాం. అట్టి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినాన్న ఎందరైతే ఈ మాటను బట్టి ధైర్యాన్ని తెచ్చుకుని కొరకు నిలవబడుతున్నారో వారందరికీ నీ ఆత్మశక్తి చేత నింపి వారి ఎడల నీ ఘనమైన నామానికి మహిమను తెచ్చుకుని అయా విజయాన్ని దయచేయమని వేడుకుంటూ యేసు నామం ధరి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించునుగాక.